పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు శరం ఏమన్నా ఉంటే మీరు అంటారు కదా, నేను అందరినీ సమానంగా చూస్తా, యూత్ అనేటోళ్ళ నా ఆయుధము, యూత్ని నేను క్రమశిక్షణతోటి చేస్తా, క్రమశిక్షణతోటే నా జన సైనికులు ఉంటారని చెప్పేసి మీ క్రమశిక్షణ ఇక్కడ కనిపిస్తుంది. మీ క్రమశిక్షణ మొత్తం తెలంగాణ ఏపీ మొత్తం చూస్తున్నారు. మీ క్రమశిక్షణ ఎట్లా ఉందో, ఒక సైనికుడు ఉండాల్సిన తీరు ఇదా చెప్పండి. ఏం తీరు నేర్పిస్తున్నారు మీ సైనికులకి మీరు? నిజంగా రాజాకార్ వ్యవస్థనైతే నేను చూడలే, అప్పుడు నేను పుట్టలే, కానీ ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. ఏంది అసలు వ్యక్తిగత దూషణలు ఘోరంగా మహిళలను అయితే ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మహిళలు బయటకు వచ్చి ప్రశ్నించడమే తప్ప అయినా మా తెలంగాణ పైన మీ పెత్తనమేంద్ర భయ్ నాకు అర్థం కావట్లే. పవన్ కళ్యాణ్ అనేటోడు నీకేం పని తెలంగాణ రాజకీయాలతోటి? నీకేమైనా ఉంటే ఆంధ్రాలో చేసుకో. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ సభ పెట్టాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఒకటే ప్రశ్నిస్తున్నా, దీనికి సమాధానం చెప్పండి. మీరు తెలంగాణకి ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు అని చెప్తున్నాము. తెలంగాణ యువత నుంచి మేము మిమ్మల్ని బైకాట్ చేస్తున్నాము. ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా మీరు రాకండి తెలంగాణకి. మీరు రేపు రావడానికి కూడా మీరు అనర్హులు.